మరి దారుణంగా విశ్వాసులు ఎవరిని కోరుకుంటున్నారో చెప్పనా? అయ్యగారు అస్సలు పలానా చోటకి వెళ్ళాం, మొదలెట్టినప్పటి నుంచి ముగించే వరకు నవ్వింతనే ఉన్నాడండి. ఓహో, ఆయన కొడుపు నవ్వించేశాడు. ఇదేం జబర్దస్త్ షో నవ్వింత కూర్చోడానికి. వాక్యము విత్తబడితే హృదయము పగల్చబడాలి. దేవుని యొక్క వాక్యము విత్తబడితే హృదయములో మనకి ఒక గద్దింపు మొదలవ్వాలి. వాక్యము హృదయములో ఉన్నప్పుడే ఏది నిజమైన వాగ్దానము, ఏది అబద్ధమైనటువంటి వాగ్దానం అనేది తెలుస్తుంది. విశ్వాసులు ప్రతి సాతాను క్రియకి పడిపోకూడదు. దేవుని వాక్యం దగ్గర పిచ్చి పిచ్చి ఆశలు వేయొద్దు, అస్సలు వెయ్యొద్దు. దేవుని వాక్యాన్ని తప్పుగా గాని, దేవుని వాగ్దానాలను తప్పుగా గాని ఉపయోగిస్తే గుండె మండిపోద్ది నాకు. దేవుడు ఇచ్చిన వాగ్దానము ఎప్పటికీ స్థిరంగా నిలబడుతుంది. ఆయన వాగ్దానము ఏమాత్రము కొట్టివేయబడదు. మన ఇష్టానుసారమైనటువంటి నోటి పలుకులు ఉపయోగిస్తే దేవుని నామము అవమానపరచబడుతుంది. జాగ్రత్త.